సార్ ఏం చెప్తారు సార్ ఈరోజు అందశ్రీ గారు సడన్గా ఇట్లాంటి పరిస్థితి ఏం చెప్తారు? ఏం ఆరోగ్యం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు పెద్ద ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం లేవు. ఎందుకంటే ఆయన మందు లేదు, మాకు లేదు, సిగరెట్ లేదు, ఏం లేదు, మాంసం కూడా తినడు. ఆయన ఆరోగ్యంగా బాగానే ఉండేది, పరిగెత్తుకుంటూ పోయేది, బస్ ఎక్కేది. కానీ ఆర్థిక సమస్యలు ఉండే, కొంచెం ఇల్లు కట్టలేకపోయినాం, కంప్లీట్ చేయలేకపోయినాం, పైన ఏం కాలేదు. అది కూడా ఎవరో మనలాంటి మిత్రులు ఇప్పిస్తే తీసుకున్నది అది. కానీ ఇల్లు ఎన్ఎఫ్సి నగర్లో అది కట్టలేకపోయిండు, ఇల్లు ఏమో పాడుపడిపోయింది. ఇది ఇది చేయలేకపోతున్నా, అది చేయలేకపోతున్నా. పిల్లలు వాళ్ళు చదువుకున్నారు బాగానే, కానీ ఇంకా చేయలేకపోయినా అనేది బాధ ఉండేది ఆయనకు. దళితుడు కావడం, చిన్నప్పుడే తల్లి ఎటో పోవడం, తండ్రి చచ్చిపోవడం, అనాథగా పెరగడం, ఆ ఊర్లో ఏం లేకపోతే ఆస్తి గీస్తే ఏం లేదు, గొర్రెలు కాసి బతకడం, ఇట్లాంటి చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డాయి. ఆయన కష్టాలు పడ్డందువల్ల జ్ఞానం అయితే వచ్చింది, అపారమైన జ్ఞానం. చదువుకుంటే జ్ఞానం ఎప్పుడు రాదు, తిరిగితేనే జ్ఞానం, సంచార జ్ఞానం అంటాం దాన్ని. వాండరాలజీ సంచార శాస్త్రం, దానివల్లే జ్ఞానం వచ్చింది ఆయనకు. చెట్టు పుట్ట గుట్ట, మనిషి సంగతి, చెరువు సంగతి, తొడేల సంగతి, పులి సంగతి, ఇవన్నీ తెలుస్తాయి. చదువుకున్నానికి ఇవన్నీ ఏం తెలియదు. చదువుకున్నానికి గొర్రె పిల్లకు, మేక పిల్లకు, కుక్క పిల్లకు తేడా ఏందో అర్థమే కాదు వాళ్ళు. ఈయన ఇవన్నీ తెలుసుకున్నాడు కాబట్టి అద్భుతంగా రాయగలిగిండు. మానవత్వం గురించి రాసిండు, జోగినుల గురించి రాసిండు. సినిమా కూడా శేఖరణ పోయి దండం పెట్టి సినిమా తీయాలని చెప్పిండు, జోగిని వ్యవస్థ మీద, గంగా సినిమా. దానికి అవార్డు వచ్చింది ఆయనకు, నంది అవార్డు వచ్చింది. అట్లా సమాజం గురించి రాసిండు కాబట్టి, సమాజం గురించి ఆలోచించిండు కాబట్టి గుండె అలసిపోయి అంతమైపోయింది. ఆయన గురించి తలుచుకోగానే మీకు గుర్తొచ్చే జ్ఞాపకాలు ఏంటి సార్? మధురం ఏముంటుంది, ఆయన జీవితం అంతా కష్టమే. మధురం ఏముండదు, కష్టమే గుర్తొస్తుంది. జీవితం అంతా అక్కడి నుంచి మొదటి రాబర్త్ నుంచి ఇక్కడ దాకా అంత ప్రయాణం కష్టమే. కష్టజీవుల గురించి ఆలోచించిండు. అయితే ఆయన ఏ ఇజం కాదు, ఆయన లెఫ్ట్ కాదు రైట్ కాదు. నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు అనేవాడు, దేవుని కూడా నమ్మేవాడు. కానీ నేను లెఫ్టిస్ట్ సానుభూతి పరిణని చెప్పేవాడు. లెఫ్టిస్ట్ని కాదు నేను, కానీ వాళ్ళ సానుభూతి పరిణి. ఎందుకంటే మా చుట్టుపక్కల గ్రామాలంతా వాళ్ళే పోరాటాలు చేసిండ్రు, వాళ్ళే చనిపోయినరు, వాళ్ళే అమరులైనరు అని చెప్పి అమరులను తలుచుకోవడానికి వచ్చే యాత్రలు కూడా వచ్చేవాడు. అట్లా ఆయన పాప అమాయకుడు, పెద్ద కుట్రలు కుతంత్రాలు ఏం తెలియదు. ఆయన శ్రీశ్రీ చెప్పినట్టు తల వంచుకొని వెళ్ళిపోయావా నేస్తామన్నాడు కదా కొంపల్లి జనార్దన్ రావు. అట్లా దొంగలు అసలే మెసలే ఈ దూరత లోకం నుంచి తల వంచుకొని వెళ్ళిపోయావా నేస్తామని మనం కూడా శ్రీశ్రీ కొంపల్లి జనార్దన్ రావుకు నివాళులు అర్పించినట్టు మనం కూడా అర్పించాలి. సో అది పరిస్థితి. సో అందశ్రీ గారు సడన్ మరణం అనేది ఖచ్చితంగా యావత్ కవులు కళాకారులని ఖచ్చితంగా కుదిపేసే అంశం అనుకోవచ్చు. ఒకసారి మానవతరాయ్ గారు ఉన్నారు, అన్న చెప్పాలి అంటే సడన్ మరణం ఎవరు ఊహించినది, అందులో గొప్ప వ్యక్తి అయినా, సో అంతకన్నా ఎక్కువ తెలంగాణ గానం రచించిన వ్యక్తి. సో ఏం చెప్తారు? ఇప్పుడు సహజ కవి, ఆసు కవి, తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించినటువంటి గొప్ప కవి అందశ్రీ మరణం యావత్ తెలంగాణ జీర్ణించుకోలేకుంది, యావత్ తెలంగాణ దిగ్భ్రాంతికి గురైంది. అందశ్రీ గారితో నాకంటూ ప్రత్యేకంగా అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమంలో మేము ఆ రోజు 2023 డిసెంబర్ 24న చిదంబరం తెలంగాణ ప్రకటన సందిగ్ధంలో పడేసిన తర్వాత నేను ఆమరణ దీక్ష కూర్చుంటే ఆ రోజు విద్యార్థులు వేలాది మందిగా మాకు మద్దతుగా కూర్చోవడం జరిగింది. అదే సమయంలో అందశ్రీ గారు అక్కడికి వచ్చి అసువుగా అనేక గీతాలు, జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని, తర్వాత జై బోలో తెలంగాణ అనేటువంటి సినిమాలో ఆ గీతాన్ని కూడా ఆడ ఆలపించి యావత్ విద్యార్థి లోకాన్ని, ఒక ఉస్మానియానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని, విద్యార్థుల్ని ఉర్రూతలోగించింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాటలు, తన మాటలు చాలా ప్రజల్లో చైతన్యాన్ని నింపినాయి. నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు మరి వారు ఈరోజు లేకపోవటం చాలా బాధాకరం. ఒకవేళ సహజంగా ఆయన చదువుకోకపోయినా ప్రకృతి ఒడిలో మొత్తం జీవితాన్ని, అందరి జీవితాలను చదివిండు. ఆ జీవిత సారాలని ఒడగొట్టుకొని మంచి కవిత్వాన్ని, అద్భుత కవిత్వాన్ని, ప్రజల కవిత్వాన్ని రాసి ప్రజాకవి అయ్యిండు. నాకు తెలిసి నేను అందశ్రీ గారు చూస్తే ఆయన కాళిదాసుతో సమానం. ప్రాచీన సాహిత్యంలో కాళిదాసు ఎలాగో అంటే ఆయనకు అక్షర జ్ఞానం లేదు, అక్షర జ్ఞానం లేకపోయినా కాళిదాసు అద్భుతమైన పండితుడు, కవి. అదేవిధంగా ఈయనకు కూడా అక్షర జ్ఞానం లేదు, చదువుకోలేదు. ఎక్కడ చదువుకోకపోయినా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని, సినిమా పాటల్ని, పోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ప్రతి మనిషి యొక్క రోమాన్ని నిక్కబొడిచే పాటను ఆ రోజు ఆయన రాయటం జరిగింది. తర్వాత జైబోలో తెలంగాణ సినిమాలో మేము నటించిన ఓయూ జేఏసీగా ఆ పాటలో వాళ్ళు వారు మా చుట్టూనే ఉన్నారు ఆ రోజు. ఆ విధంగా అంత విడదీరాల అనుబంధం ఉంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం కూడా వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వారికి
₹1,00,00,000 పారితోషికాన్ని నగదు బహుమతితో పాటు స్థలాన్ని ఇవ్వటం, తర్వాత వారు రాసినటువంటి గేయాన్ని నిర్లక్ష్యం చేయబడ్డ గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర గేయంగా గత నెల జూన్ 2వ తారీఖున అమలు చేయటం, ఈ యావత్ తెలంగాణ భూమి ఆకాశాలున్నంత వరకు అందశ్రీ గారి యొక్క కవిత్వాన్ని గుండెల్లో పెట్టుకొని దాచుకుంటుంది. వారికి సందర్భంగా జోహార్లు తెలియజేస్తున్న ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాను. మీకే గుర్తు రాగానే ఆయన అందశ్రీ గారు గుర్తు రాగానే మీకు అనిపించే పాటలు కావచ్చు లేదా పద్యాలు కావచ్చు, చాలా అద్భుతమైన పద్యాలు చాలా రచించారు ఆయన. అదే ఇప్పుడు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ఆ తెలంగాణ ఉద్యమాన్ని అసలు నడిపింది ఆ పాట. ఆ తర్వాత జయ బోలో తెలంగాణ గర్జన మూత ఉంది, మొత్తం గుర్తు రావట్లేదు. జయ బోలో తెలంగాణలో గీతం కూడా అది రాసింది. కొయ్య బొమ్మతో రాసిండు, చెక్క మొక్కితే అమ్మరా అని చెప్పి, ఆ కొయ్య బొమ్మను చెక్కితే బొమ్మరా, మొక్కితే అమ్మరా అని చెప్పి పాటలు కూడా రాయటం జరిగింది. ప్రతి పాట కూడా ఆయన ప్రతి పాటలో మానవత్వం ఉంటుంది, సమాజం ఉంటుంది, ప్రజలు ఉంటారు. చదువుకోనటువంటి మహాకవి, గొప్ప కవి. అందుకే ఆయన అసువుగా వస్తా అంటే అప్పటికప్పుడు చెప్తుంటాడు పాటను కానీ పద్యాన్ని కానీ మాటను కానీ ఆ కవిత్వ రూపంలో ఉంటుంది. కాబట్టి అందుకే ఆయన సహజ కవి, ఆసు కవి, గేయ కవి. ఆ విధంగా అట్లాంటి కవి ఇలా మనందరికీ దూరం అయిపోయాడు. ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టాలి. తెలంగాణ సాహిత్యానికి తీరని లోటు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. కాబట్టి అందశ్రీని అదే అంటున్నా, భూమి ఆకాశాలున్నంత వరకు అందశ్రీ ప్రజల గుండెల్లో బతికే ఉంటాడు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. కాబట్టి యావత్ తెలంగాణ 4 కోట్ల గొంతుక ఇలా మోగబోయింది. అది చాలా బాధాకరం. వారికి మరొకసారి నివాళులు. సో ఇది అందశ్రీ గారికి ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీకి ఆదేశించడం జరిగింది. ఏదైతే అక్క ఏమనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఈరోజు తెలంగాణ గానం మోగబోయినట్టుగా కనపడతా ఉంది, ఏం చెప్పండి? విషాదకరం. తెలంగాణకు తీరని లోటు. ఉద్యమగళం, సాహితీవేత్త, ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి అనేక గీతాలు, జనజాతర చేయించినటువంటి అనేక గీతాల సృష్టికర్త. ఆ గళం గర్జించింది ఉద్యమంలో, తెలంగాణ సాధనలో భాగమైంది. ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఆయన గుర్తింపుతో, మరింత పదునెక్కినటువంటి గళంతో పాటల సృజన చేసి కదిలించారు. అన్ని జిల్లాలు పర్యటించిండ్రు. ముఖ్యంగా మా కామారెడ్డికి అనేక సార్లు వచ్చిండ్రు. తనతో పాటు కలిసి పాడిన సందర్భాలు, కోరస్ ఇచ్చిన సందర్భాలు గుర్తొస్తాయి. జనజాతరలో ఆయన గీతాలు, ఉద్యమ గీతాలు విశేషంగా జనాన్ని కదిలించినాయి. తీరని లోటు. సో అది పరిస్థితి. భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు, అందరూ కూడా భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా అందశ్రీ గారు జనం నాయకుడు, జనంలోంచి పుట్టుకొచ్చిన ఆయన గొప్ప వ్యక్తి. ఎందుకంటే జనాల్ని ఏదైతే ఏదైనా విద్య విషయంలో కానీ ఆయన పెద్దగా చదువుకోకపోయినా సంస్కృతి ఏదైతే పోయెట్ విషయంలో ఆయన రాసిన పదాలు ప్రతిదీ కూడా ప్రజల్ని కదిలించే విధంగా, అలాగే ప్రధానంగా తెలంగాణ మూమెంట్ అప్పుడు చాలా గొప్ప పోయెట్స్ రాయడం జరిగింది. తెలంగాణ గానం ఆయన రచించడం జరిగింది. ఈరోజు ఆ గొంతు మూగపోయింది. ప్రముఖులందరూ కూడా ఆయన్ని పరామర్శించడానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరుగుతూ ఉంది. సో మొత్తం కూడా భారీ బందోబస్తు నడుమున ఇక్కడైతే స్టేడియంలో ఆయన్ని ఉంచడం జరిగింది. సందర్శనార్థం ఇక్కడ స్టేడియంలో ఉంచడం జరిగింది. అలాగే ప్రముఖులందరూ కూడా ఆయన్ని దర్శించుకునే ఆయన భౌతికాయాన్ని దర్శించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు రావడం జరిగింది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదా ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు కావచ్చు రాబోతున్నట్టుగా సమాచారం. సో ఒక్కసారి మీకు అందశ్రీ గారి పేరు చెప్తే గుర్తుకొచ్చే అంశం? నేను ఆయన మొదటి పుస్తకానికి నేను పీఠిక రాసిన. ఆయన 2 పార్శ్వాలు ఉండే బాబు, అమ్మ కూర్చోబెట్ట. 2 పార్శ్వాలు ఉండే అందశ్రీలో. ఒకటి ఆధ్యాత్మిక పార్శ్వం, 2 విప్లవ భావాలు. ఆయన మొదటి పుస్తకానికి రామభక్తి, బాసర సరస్వతి భక్తుడు ఆయన. ఆ పుస్తకానికి నాకు అంకితం ఇస్తా అంటే నా మిత్రుడికి అంకితం ఇప్పించా. అదొకటి. ఒక్క పాటతోటి ఉద్యమానికి దీపం వెలిగించిండు. కానీ ఒక్క శంకరాభరణం సోది శాశ్వత కీర్తి సంపాదించిండు విశ్వనాథ్ గారు. ఒక జయ జయ తెలంగాణ పాటతోటి శాశ్వత కీర్తి సంపాదించిండు అందశ్రీ గారు.
తాపీ మేస్ నుంచి అక్షర అవధూతగా ఆవిష్కరింపబడింది. ఆయనకు ఘన నివాళి. ఒక కలము సిరా అయిపోయి ఇంకిపోతే ఎంత బాధ అవుతుంది విద్యార్థికి. సమాజానికి ఒక మంచి రాత మాయమైంది. మాయమో అయిపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్న మా పాట ఏదైతుందో, వ్యక్తిగా అక్షరం మాయం కాదు, అక్షరం క్షరమైంది. కానీ ఆయన రాసే పాటలకు ఒక చాలా అస్తిత్వం వచ్చింది. భవిష్యత్తులో మంచి రచయిత కోల్పోయారు. కాబట్టి ఇంకులో సిరా అయిపోయి పెన్ను వాడిపోయింది. మీకున్న మధుర జ్ఞాపకాలు మాతో పంచుకోవడం జరిగింది. గణపతి సత్యానంద స్వామి ఫంక్షన్లో నేను కీలక ఉపన్యాసం చెప్పిన. వచ్చి హత్తుకొని గురుగారు చాలా కాలం తర్వాత ఒక మంచి ఉపన్యాసం విన్న అనుభూతితో నేను క్షేమంగా పెడతాను, నాతో ఫోటో దిగింది. అది నేను అందరిసి నాకంటే చిన్నవాడు, 1959లో పుట్టాడు. నేనన్నా నీ ఒక తాపీ మేస్ నుంచి ఇంత సాహిత్య సంపద వచ్చింది, అది ఈశ్వర కృప, పెద్దల దయ అనేవాడు. ఎప్పుడు కూడా వినమ్రంగా ఉండేవాడు నాకు. ఆయన పోయట్స్లో మీకు బాగా నచ్చిన పోయట్ అంటే? ఆయన రాముడి మీద రాసిన పాట నాకు నచ్చింది, అమ్మవారి మీద రాసిన పాట నాకు నచ్చింది. ఏ పాట రాసినా కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. మొనాటిని ఇష్టం కాదు. నేను పలాని సాంప్రదాయాన్ని వాడుకుంటా అనేవాడు కాదు. నా సాంప్రదాయం నాది కాదా. కృష్ణా సత్యనారాయణ ఏమంటాడు, నా రామాయణం నాది అన్నాడు. మొల రామాయణం ఉంది, వాల్మీకి రామాయణం ఉంది, మీ రామాయణం ఎన్ని రామాయణం, నా మాట నాది, నా పాట నాది అనేవాడు. కాబట్టి బతికినంత వరకు సింహంలాగా బతికాడు, కాంప్రమైజ్ కాలే. సుభాష్ చంద్రబోస్ అంటున్నాడు, ఐ నెవర్ ఫియర్ ఫర్ కాంప్రమైజ్ బట్ ఐ నెవర్ కాంప్రమైజ్ అండర్ ఫియర్. నేను భయపడి తల ఒగ్గా, సత్యం ఉంటే తల ఒగ్గుతా, అంతే కదా. ఇప్పుడు నువ్వు చిన్నవాడివిరా బాబు, నాకు రాని విషయం నీకు వచ్చు, నీ దగ్గర నమస్కారం పెడతా. నాకు 73 ఏళ్ళు, మీ తాతగారి వయసు. కానీ నీకు భయపడి నేను మాత్రం అలాంటి సిద్ధాంతం మీద బతికి 40 ఏళ్ళు కదా. సో మేడం, సో అది ఆయన అందశ్రీ గారిని గుర్తు తెచ్చుకొని ప్రతి ప్రముఖులు, ప్రతి రచయితలు కావచ్చు, ఆయన ఇంకా అలాంటి వ్యక్తి ఇంకా మళ్ళీ పుట్టే పరిస్థితి కూడా కాలేదు. ఎందుకంటే అలాంటి గానం, అలాంటి రచయిత మనలో లేరు అనేది ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. సో ఇంకొంత సాయంత్రం లోపు మొత్తం కూడా అంత్యక్రియలు పూర్తి చేసే పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు, ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు. సడన్ డిస్మైజ్ అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఫ్యామిలీకి తీరని లోటు, ఫ్యామిలీతో పాటు ఏదైతే కళారంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రధానంగా తెలంగాణ కావచ్చు, లేదంటే ఆయన రాసిన పాటలు కావచ్చు, అట్లాంటివి. సో ఆయన మరపురాని వ్యక్తి. సో ఖచ్చితంగా ప్రముఖులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన తలుచుకుని ఈరోజు బాధపడే పరిస్థితికి వచ్చింది. సో ఆయన లేరు అనే ఆ మాటని జీర్ణించుకునే పరిస్థితిలో కనపడట్లేదు తెలంగాణ ప్రజలు కూడా. ఖచ్చితంగా అలాంటి గాయకుడు, అలాంటి పోయెట్ మళ్ళీ పుడతారనేది ఖచ్చితంగా ఒక ఆశ్చర్యకారణమే. ఎందుకంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడతారు. ఎందుకంటే కనీసం ఎటువంటి చదువు లేకపోయినా ఆయన తాపీ మేసర్ దగ్గర నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ చేసి ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఒక కళారంగానికి ఆయన ఒక దేవుడు అనే చెప్పుకోవచ్చు. సో అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం, సో ప్రముఖులందరూ కూడా ఇక్కడికి రావడం, ఆయనకి నివాళులు అర్పించడం అనేది కొంత ఇక్కడ సందర్శనార్థకం ఇక్కడ జయశంకర్ స్టేడియంలో ఆయన ఉంచడం జరిగింది. సో ఈ సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేయబోతా ఉన్నారు అన్నట్టుగా ఇప్పటికే అనౌన్స్మెంట్ జరిగింది. ఏదైతే అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ఉండబోతున్నట్టుగా ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా కనపడతా ఉంది. మరికొద్దిసేపట్లో ప్రముఖ నాయకులు, ముఖ్యమంత్రి అలాగే కేటీఆర్ కూడా సందర్శనార్థకం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది నివాళులు అర్పించడానికి. ప్రజా గాయకుడు ఆయన ఎన్నో అవార్డులు పొందడం జరిగింది, డాక్టరేట్లు పొందడం జరిగింది. ఆయన ప్రస్థానం ఖచ్చితంగా ఒక 100 పేజీల పుస్తకం అనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వ్యక్తి మనలో లేకపోవడం ఖచ్చితంగా మర్చిపోలేని ఒక లోటు, తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అందులో తెలంగాణ సాంస్కృతిక విషయాలకి కవులు, ప్రధానంగా తెలంగాణ కళాకారులకి ఇది ఒక తీరని లోటు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైనా కానీ ఖచ్చితంగా చూడొచ్చు, సందర్శనార్థం ఎంతోమంది ఆయన సందర్శించుకోవడానికి ఈరోజు ఆయన లేరు
అనే లోటు అందరూ కూడా జీర్ణించుకోలే అంశం. సో కుటుంబ సభ్యులందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి, ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. కళాకారులు కూడా చాలామంది కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది. చాలామందికి ఆయన గానం కావచ్చు, తెలంగాణ గానం ఏదైతే తెలంగాణకి సంబంధించిన ఉద్యమంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇటీవల తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆయనకి సత్కరించుకున్నారు. ₹1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది, స్థలం ఇవ్వడం జరిగింది. కళాకారులతో పాటు చాలామంది జర్నలిస్టులు కావచ్చు, పాషా యాదగిరి లాంటి వాళ్ళకి కావచ్చు ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా అవార్డ్స్ కూడా ఆయన ఇప్పటివరకు సాధించిన పరిస్థితి. సో ఒక్కసారి మనం చూడవచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా భారీ బందోబస్తులో అధికారిక లాంఛనాలతో ఆయన్ని సాగనంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు ప్రతి నాయకులు కూడా. సో హనుమంతరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రముఖ నాయకులంతా కూడా సందర్శనార్థకం అలాగే నివాళులు అర్పించడానికి, ప్రధానంగా కుటుంబానికి నివాళులు అర్పించడానికి అండగా ఉంటూ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సార్ చెప్పండి, అందశ్రీ గారి మరణం పట్ల మీరు ఏం మాట్లాడారు? అందశ్రీ మరణం మా అందరికీ బాధ ఉన్నది. ముఖ్యంగా నాకు ఒక మంచి మిత్రుడు, ఎప్పుడు కలిసినా హనుమంతన్న తెలంగాణ గురించి కొట్లాడాలి, హైకమాండ్లో చెప్పాలి, ఎంతమందిని చనిపోతారు, ఎంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ బతకాలంటారు, ఈ అన్యాయం సహిస్తలేమని చెప్పడం జరిగేది. ఎప్పుడు కలిసినా తెలంగాణ రావాలి అనే కోరిక, దాని మీద చదువుకోకుండా మంచి పాటలు రాసే వ్యక్తి. ఆ రోజులలో మానవత్వం మీద మనుషులు కూడా పుట్టడం చనిపోవడం కానీ పుట్టినప్పుడు నువ్వు ఏం చేసినావు అనేది ఆలోచన, అదే విధంగా ఆయన ఆలోచన చేసి ఈ 10 ఏళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, కానీ అంతే పాట రాయాలి, రాష్ట్రగీతం చేయాలి, అధ్యక్షుడికి అభినందించాలి అని ఆలోచన చేయాలి. అదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి కావడంతో, సోనియా గాంధీ ఇయ్యంగానే తెలంగాణ రావడం, ముఖ్యమంత్రి కావడంతో ఆయనను పిలిచి పాట కూడా రాయించాడు. అది రాష్ట్ర గీతమైంది, జయ జయ తెలంగాణ తెలంగాణ అని. ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అందశ్రీ గారికి. ప్రత్యేకంగా గుర్తింపు రావడానికే ఆయనతో పాట రాయించాడు. ఆ పాట చిరస్థాయిగా ఉంటుంది. అందశ్రీ చనిపోయినా ఆయన గుర్తింపు, పాట రాగానే అందరికి గుర్తింపు ఉంటుంది. కాబట్టి మా ముఖ్యమంత్రిని కోరుతున్నా, తప్పనిసరి ఆయన విగ్రహం పెట్టాలి. అన్ని జిల్లాల ప్రజలు స్ట్రగుల్ చేసి తెలంగాణ తెచ్చిన అన్ని జిల్లాలలో ఆయన స్టాచ్యూ పెడితే వచ్చే తరం వారికి తెలుస్తుంది తెలంగాణ ఏ విధంగా స్వాతంత్రం వచ్చినప్పుడు జనగణమన అధినాయక అది నేషనల్ సాంగ్ అయింది, ఇది రాష్ట్ర సాంగ్గా గుర్తింపు ఇస్తుందని నేను చెప్పగలుగుతా. ఆయన తప్పనిసరిగా నా మాటకు విలువ ఇస్తాడనేది ఉన్నది. నాది కాదు, అధ్యక్షుడి మీద అభిమానంతో చేస్తాడనేది ఉద్దేశం. వాళ్ళ కుటుంబ సభ్యులు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా నా మంచి మిత్రుడు కోల్పోయిన నా ప్రగాఢ సంతాపం ప్రకటిస్తాను. పొద్దున్నుండి అంత పెద్ద అందశ్రీ గారిని గాంధీ ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గాంధీ హాస్పిటల్కి తరలించింది, అంబులెన్స్లో గంటల కొద్ది ఎందుకు వెయిట్ చేయించారు డెడ్ బాడీని అని చెప్పి సో ప్రతిపక్షాలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయబోతున్నారు. ఆయన హాస్పిటల్ పోయిండు, కమ్యూనికేషన్ గ్యాప్ తప్పితే తెలియంగానే తప్పనిసరిగా అన్ని అరేంజ్మెంట్ చేసాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అందశ్రీ రాష్ట్ర మొత్తం వాడు, రాష్ట్ర ప్రజలను కదిలించిండు కాబట్టి పెద్ద ఎత్తున జనం వస్తారు అనే ఉద్దేశంతో సెపరేట్గా, ఇది చిన్నగా అయిపోయిందని సెపరేట్గా ఆయన అక్కడ శవం పెట్టి, నేను అనుకుంటా బహుశా రేపు జరుగుతుండొచ్చు, ఆ శవం పెట్టితే రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి జనం రావడానికి మా ముఖ్యమంత్రి గారు ఒక చొరవ తీసుకున్నారు. దానికి సాయంత్రం ఆయన 4 గంటలకు 5 గంటలకు వస్తాడు. ఆ తర్వాత రేపు బహుశా ఇంకో కొడుకు ఎక్కడో తమిళనాడులో ఉన్నాడట, ఆయన వచ్చినాక అంత్యక్రియలు జరుగుతుంది. రాష్ట్రంలో నలుమూల నుంచి యువకులు, సీనియర్ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు పనిచేసిన వాళ్ళు, తెలంగాణ గురించి అందరూ కూడా చూడాలి, ఆయన డెడ్ బాడీని ఆయనకు నివాళులు అర్పించాలని మా ముఖ్యమంత్రి గారి కోరిక. ఏదైనా నా ప్రగాఢ మంచి మిత్రుని కోల్పోయి మంచి సాహిత్యవేత్తను పోగొట్టుకున్నాను, నేను బాధపడుతున్నాను. నా కంట్రోలెన్స్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సరి అయిన రీతిలో ఆయన ఫ్యూచర్లో
ఆయన కుటుంబానికి మంచి న్యాయం చేయాలని కోరుతా 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 ఇక పోయిరా ఉన్నా. తనివి తీర అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల దుఃఖమే ఇతివృత్తంగా, పేదల బతుకులే ఇతివృత్తంగా పాఠకమలిచినటువంటి మహనీయుడు ఇవాళ అందశ్రీ గారు. వారు జయ జయ హే తెలంగాణ అటువంటి పాట, లేక అనేక మనిషన్నవాడు అనేటువంటి పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి పాట ఇవాళ మనిషి ఉన్నంత వరకు ఉండేటువంటి పాట. మానవ సంబంధాలు, మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలని ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టులేపిన మానేది. తెలుగోళ్ళ ఎల్లమ్మే అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కదిలించింది. అట్లా అనేక పాటలు తన మెదడే ఒక చిప్పులాగా మలిచి ఈ జాతిని జాగృతం చేసినటువంటి మానవుడు కాబట్టి వారికి అనేక డాక్టరేట్, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, ఇంటర్నేషనల్ పీస్ సంస్థ కావచ్చు, దాశరథి లాంటి అవార్డ్స్ కావచ్చు, అనేక అవార్డ్స్ ఇచ్చారని ఈ జాతి ఇలా గౌరవించింది. కాబట్టి వారు చనిపోకముందే చెప్పినారు, నన్ను ఖననం చేయండి అని చెప్పి. వారు ఎక్కడైతే ఖననం చేయబడుతుందో ప్రభుత్వపరమైన స్థలం ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో పెట్టి వారి పేరిట ఒక స్మృతివనాన్ని పెట్టాలని, వారు అందించినటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి మాటలని, పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఆ జాతులకు ప్రేరేపణ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది, ప్రేరేపించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరినాం. తప్పకుండా ఇవాళ అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గతంలో పద్మశ్రీ అవార్డులలో తెలంగాణ తరఫు నుంచి తనకు చివరి మినిట్ వరకు వారికి ఏ అవార్డ్స్ వస్తుండేదో తెలియదు, కానీ ప్రజల హృదయాల్లో, కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి మానవుడు అందశ్రీ గారు. అందశ్రీ గారు ఎప్పుడు అవార్డ్స్ గురించి అలటపడ్డాడు కాదు. అందశ్రీ గారు ఎప్పుడు డబ్బు కోసం అలటపడ్డ వ్యక్తి కాదు. అందశ్రీ పేదల ప్రేమను పొందాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి, దానికోసం జీవించిన వ్యక్తి. కాబట్టి ఈ పద్మశ్రీలు, పద్మ విభూషణలు ఆయనకేం కీర్తి తెచ్చి పెట్టేది కాదు. పిల్లలు ఆయనకు స్ఫూర్తితో పూలబాలు వేస్తారు కాబట్టి ఆ పని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఎంతో సాయం చేస్తున్నారు. ఎంతో మందికి వాళ్ళ కుటుంబానికి కూడా సాయం చేయాలని కోరుతూ, దాంతోపాటు ఈనాడు ఆ స్టాచ్యూ కూడా పెట్టగలిగితే యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఈ పాట అరే అందశ్రీ 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 అంటారు. కాబట్టి ఆ పాటకు విలువ ఇవ్వాలి. పాట రాసినటువంటి మా అందశ్రీ గారికి నా హృదయపూర్వకంగా ఏది కంట్రోల్ చేసి చెప్తున్నా, వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను. మాట్లాడు. ఈరోజు సాహిత్య శిఖరం తెలుగు రాష్ట్రాల్లో ఒక సాహిత్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి బహుజన కవి, రచయిత అందశ్రీ గారు మరణించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం తీవ్ర విచారం వ్యక్తం చేస్తుంది. వ్యక్తిగతంగా అందశ్రీ గారితో నాకు 25 సంవత్సరాల పరిచయం. మొదటగా ఆయన బీసీ ఉద్యమాలకు పాటలు రాశారు, బహుజన ఉద్యమాలకు పాటలు రాశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పాటలు రాశారు. అందశ్రీ గారు ఒక తెలుగు నిఘంటు చదువు, చాలామంది గొప్ప చదువు చదివినాం, పిహెచ్డీ చేసినాం అంటారు, కానీ చదువు పక్కన పెడితే ఆయన సాహిత్య లోకంలో ఆయన అగ్రగణ్యుడు. ఆయన ఒక సాహిత్య నిఘంటు, ఒక ప్రపంచ చరిత్రలో అందశ్రీ గారు రాసినటువంటి పాటలు చరిత్ర సృష్టించినాయి. ఒక కోణంలో ఆయన పాటలు రాయలే. ఇలా హనుమంతన్న చెప్పినట్టు తెలంగాణ జాతీయ గీతం జయ 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 తెలంగాణతో పాటు సమాజంలో మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి, మానవత్వం అడగంటిపోతున్నది, మనుషులకు మధ్యన ప్రేమ, ఆప్యాయతలు, మూలాలు అన్నీ పోతున్నాయి. కాబట్టి ఇలా వాళ్ళని తట్టిలేపాలి. కాబట్టి ఇలా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే అద్భుతమైనటువంటి ఒక పాట రాశాడు. ప్రకృతి మీద, దేవుని మీద కూడా, ప్రకృతి మీద కూడా, ప్రకృతే దేవుడు, దేవుడే ప్రకృతి అనే విధంగా కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని చెప్పి
ఇలా అద్భుతంగా ఒక పాట రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఒక కెరటంలా తెలంగాణ ఉద్యమం పోయి మళ్ళీ ఒక కెరటంలాగా కింద పడిపోతున్నటువంటి తరుణంలో విద్యార్థి లోకాన్ని లక్షలాది మంది విద్యార్థులను తెలంగాణ ఉద్యమకారులను తట్టి లేపడానికి ఇవాళ ఆయన ఒకటే జననం ఒకటే మరణం అని ఇవాళ తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన పాట రాయడం జరిగింది. ఇట్లా ఎన్నో పాటలు ఇలా నదుల మీద, నీళ్ల మీద, ప్రకృతి వనరుల మీద, సహజ సంపద మీద, దోపిడి మీద, వివక్షత మీద అద్భుతమైనటువంటి పాటలు రాసి పాడినటువంటి గొప్ప కవి రచయిత అందశ్రీ లేకపోవడం చాలా విచారకరం. అందశ్రీకి మరణం లేదు, ఆయనకు భౌతిక మరణం మాత్రమే ఉంది. కానీ ఆయన ఆలోచనలు, ఆశయాలు ఈ సమాజం ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు బతికే ఉంటాడు. అదేవిధంగా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ సమాజంలో అందశ్రీ బతికే ఉంటాడు. కాబట్టి అట్లాంటి అందశ్రీ ఈ తరాలకు, 4 తరాలకు ఒక యోధుడు. అట్లాంటి యోధుని కోల్పోవడం ఇలా తెలుగు సమాజానికి, ప్రత్యేకంగా తెలంగాణ సమాజానికి, బహుజన సమాజానికి తీరని లోటుగా భావిస్తూ హనుమంతన్న చెప్పినట్టు అందశ్రీ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన మనుషులు ఎవరైనా ఆడైనా మగైనా కులమతాలకు అతీతంగా సంబంధాలు ఏర్పరచుకొని వాళ్ళతో మైత్రి సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి వ్యక్తి అనేక పాటలు రాసి ఉద్యమకాలంలో ఒక స్ఫూర్తినిచ్చిండు, ఉద్యమానికి మార్గనిర్దేశన చేశాడు. ఆయన పాడిన పాట జై జై హే తెలంగాణ. తెలంగాణ ప్రజలే జాతీయ గీతంగా దాన్ని ప్రకటించుకున్నారు. ప్రతి చోట ఆ జాతీయ గీతాన్ని పాడుకున్నాకనే కార్యక్రమం స్టార్ట్ చేసేది. స్కూళ్ళల్లో ప్రార్థన తర్వాత ఆ పాట పాడుకునేది. ఆ పాటకు తెలంగాణ ఏర్పడ్డాక జాతీయ హోదా ప్రభుత్వం గుర్తించాలనుకున్నారు. ఎట్లాగూ ప్రజలు గుర్తించారు, ప్రభుత్వం ఆమోదిస్తే సరిపోతుంది అనుకున్నాడు. కానీ 10 ఏళ్ళ సమయం పట్టింది. 10 ఏళ్ళ దాకా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ 10 ఏళ్ళ తర్వాత ఇవాళ ఆ పాటకు ఒక జాతీయ హోదా దక్కడం ఆయన సంతోషపడ్డాడు. ఆయన జీవితంలో రెండవ ప్రధానమైనటువంటి ఆలోచన, ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ అంటే మట్టి కాదు, అది ప్రజలు. ఈ ప్రజలు అందరినీ మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఆ ప్రజలను మనం గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. వాళ్ళ సమస్యలు తీర్చాలి. తీర్చకపోతే కొట్లాడిన మనలాంటి వాళ్ళ ప్రభుత్వానికి పోయి చెప్పాలి. ఆ మేరకు చెప్పడానికి ఒక తోవ ఉంటే చాలనుకున్నాడు. కానీ ఆయన 10 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వాన్ని కలవటానికి, ప్రజల కష్టాలను నివేదించడానికి అవకాశం కూడా దక్కలేదు. అది ఆయన సొంతం కోసం ఎన్నడూ కోరుకోలేదు ప్రభుత్వాన్ని కలవాలని. ఆయన కోరుకున్నదల్లా ఒకటే, ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పుకుందామని మాత్రమే ఆయన ఆశపడ్డాడు. ఆ అవకాశం దక్కనప్పుడు బాధపడ్డాడు. ఆయన నిజానికి చదువుకున్నవాడు కాదు. ఒక బాల చిన్నప్పటి నుంచే పశువుల కాపరిగా బతికాడు. పశువులుగాసే పిల్లగాడ అని పాట ఉంటుంది సిద్ధాల హనుమంతు. ఆ పాటలో ఉన్న పిల్లగాడే మనకు అందశ్రీ. ఆయన నిజానికి చాలా ఆ చదువు నేర్చుకోలేదు, కానీ ఊరు నీడనే పెరిగిండు ఆయన. అందుకనే ననుగన్న నా తల్లి ఈ పల్లె చూడమని చెప్పి ఆయన పాడుతున్నాడు. అంతటి ప్రేమ ఆ పల్లె అంటే, పల్లెతో అనుబంధం అంతా అటువంటిది ఆయన. తర్వాత ఆయన భవన నిర్మాణ కార్మికుడు అయిండు. ఆ తర్వాత ఆయన మేస్త్రి అయిండు. అది ఆయన జీవితం. కానీ ఒక అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన తెలంగాణ జాతీయ గీతాన్ని అందించిందంటే ఆయన శక్తి ఎంతటిదో మీరు ఊహించండి. అంతటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజానికి ఉన్న ప్రత్యేకత కూడా అదే. పాట ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రజలను గుర్తించింది, ఆదరించింది. ఆయనకు ఆదరణ ప్రజలు ముందు ఇచ్చి గౌరవించింది కూడా వాళ్ళు. అట్లాంటి ఒక అద్భుతమైన మనిషి ఆయన ఎన్నడూ కూడా అదే సాదాసీదా జీవితంగా ఒక కార్మికుడు ఎట్లా బతుకుతాడో అట్లనే బతుకున్నాయి. ఏ రకంగా ఉన్నది తన రచనల ద్వారా కళ్ళగట్టినట్టు మనకు చూపెట్టిన రచయిత అందశ్రీ గారు ఈరోజు ప్రభుత్వము వారి పాటని, మన గేయాన్ని అఫీషియల్గా గుర్తించింది అంటే వారిలో ఉన్న కమిట్మెంటు, అదొక గొప్పతనము. అన్నిట్లో ముఖ్యంగా వారు ఎప్పుడు బోధించింది పేదవానికి బాధ్యతగా ఉండాలి, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బ్రతకాలని
ప్రధానమైన సిద్ధాంతాన్ని వారు సంపూర్ణంగా నమ్మింది. వారు మరణించినది మరణము తీరని లోటు తెలంగాణ సమాజానికి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. ఒక్క మాట కవిగా, గాయకుడిగా, సౌజన్యమూర్తిగా, ఆధ్యాత్మికవేత్తగా తన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన వ్యక్తి అందశ్రీ గారు. 40 సంవత్సరాల అనంతరం ఆయన మొదటి పుస్తకాన్ని నేనే పీఠిక రాశా, దాన్ని మా మిత్రులకు అంకితం చేశాను. ఆయన 2 పార్శ్వాలు, ఆయనలో 2 పార్శ్వాలు, ఒక లిప్త కాలంలో ముగిస్తా. 2 పార్శ్వాలు అందశ్రీ గారు. ఒకసారి మంత్రి గారి మాటల్లో ఆధ్యాత్మిక భావజాలాన్ని, తర్వాత విప్లవ భావజాలాన్ని సమాంతరంగా రైలు పట్టాలన్నటువంటి యోధుడు, ఒక అక్షర సన్యాసి. ఒక్క పాటతో ఉద్యమానికి దీపం వెలిగించినటువంటి అక్షర యోధుడు. నమస్కారం.